పొడి అమ్మ నిమ్మకాయలు మిర్చీలు మరమరాల కోసం కొట్టుకోవడం ఏంటి గురు? అసలు మణికంఠ అండ్ యష్మిలో ఇద్దరిలో తప్పెవరిది? హాయ్ హలో సలాం నమస్తే వణకం, నేను మీ సపోర్టర్ సాయి. మొన్న బుధవారం జరిగినట్టు ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు నిమ్మకాయలు మరమరాలు మిర్చి కోసం కొట్టుకోవడం ఏంటి గురు? అసలు మణికంఠ అండ్ యష్మి ఇద్దరిలో తప్పెవరిది అని మనం మాట్లాడుకోవచ్చు. సో ఇద్దరిలో తప్పెవరిది అంటే ఖచ్చితంగా యష్మిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు 250 గ్రామ్స్ మరమరాలు తీసుకురామంటే 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు మన మణికంఠ. సో 250 ఎగ్జాక్ట్ తేడా ఎవరి వల్ల కాదు. సో కానీ 290 తెచ్చాడు. ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే మణికంఠకి ఇవ్వాలి. దాంట్లో యష్మి తప్పు చేసిందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సీత 480 అంతవరకు తెచ్చింది, సంథింగ్ 480 అంత తెచ్చింది. సో తనకి పాయింట్ అనేది ఇద్దరికి ఇవ్వలేదు, బట్ మణికంఠ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే బాగా ఆడాడు మనోడు, 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు కాబట్టి, అంటే దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఆ రోజు గేమ్ మొత్తం మీద అంతా బాగుంది. కేవలం ఫుడ్ కోసం కొట్టుకోవడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. అది ఎందుకంటే అది బిగ్ బాస్ కాబట్టి ఇంకా అలాంటి టాస్క్లు అనేది కామన్. ఫుడ్ కోసం కొట్టుకోవడం అనేది కొంచెం వెరైటీ అనిపించింది, ఎందుకంటే అది బిగ్ బాస్. బిగ్ బాస్లో ఇలాంటి వెరైటీలు ఉంటాయి, ఎందుకంటే బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ అసలు అన్లిమిటెడ్ అని చెప్పారు కదా. సో అట్లా అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ కోసం కొట్టుకోవడం వెరైటీ అనిపిస్తే, ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆ గెలిచిన వాళ్ళు ఏడవడం అనమాట. అంటే సోనియా ఏడ్చింది. ఫుడ్ కోసం టాస్క్ ఒక ఎత్తు అయితే కొంతమంది ఏడ్చారు. అసలు ఫస్ట్ సోనియా ఏడ్చింది. సోనియా అసలు ఎందుకు ఏడ్చింది అంటే ఫుడ్ అందరికీ ఉండాలి, సో ఫుడ్ లేని వాళ్ళు అంటే టాస్క్ గెలవలేని వాళ్ళు ఫుడ్ లేదు కదా, సో వాళ్ళ ఎదురుగా మనం తినడం మంచిది కాదని చెప్పి సోనియా ఏడ్చింది. కొంచెం అది బాగా అనిపించింది అనమాట. అంటే ఫుడ్ కోసం అందరూ అంటే దాన్ని ఏమంటారు, సెల్ఫిష్ కాకుండా సో బాధపడడం కొంచెం సోనియా తరపు నుంచి అది ఒక కొంచెం బాగా అనిపించింది. సో కానీ బిగ్ బాస్లో అలాంటి కుదరవు, ఎందుకంటే టాస్క్ అంటే టాస్కే, ఫుడ్ లేకపోయినా సరే వెయిట్ చేయాలన్నమాట. అదే బిగ్ బాస్కి అలాంటివి నచ్చవు. సో అలా ఏడవడం కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ సీత కూడా చెప్పింది అనమాట, ఫుడ్ తీసుకెళ్ళిపోండి బిగ్ బాస్, మాకు వద్దు బిగ్ బాస్ అని చెప్పింది. సీతలో ఒక గొప్ప విషయం నాకు ఏం నచ్చిందంటే బాగా అనిపించింది అనమాట. అంటే ఎంట్రీ గేట్ దగ్గర ఉంది ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పింది అనమాట. అంటే బాయ్స్ గర్ల్స్ లేదు, ఇద్దరు ఫైట్ ఎవరైనా చేయొచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పి ఒక మంచి పాయింట్ చెప్పింది. అది బాగా అనిపించింది. యష్మి అంత స్ట్రాంగ్గా ఉన్నా సరే లోపలికి వెళ్ళాక యష్మి కూడా ఏడ్చింది. అది కరెక్ట్గా అందరూ ఏడ్చారన్నా లేకపోతే ఎంతవరకు అనేది నాకు కూడా అంత ఐడియా రావట్లేదు. సో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో మొన్న ఫుడ్ టాస్క్లో అయితే ఖచ్చితంగా నాకు తెలిసి మణికంఠ తప్పులేదు, 290 గ్రామ్స్ తీసుకొచ్చాడు. యష్మిది తప్పు ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మొత్తం ఆ రోజు గేమ్ బాగా జరిగింది. సో ఫుడ్ కోసం కొట్టుకోవడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది. బిగ్ బాస్లో ఫస్ట్ టైం ఇలాంటి టాస్క్, అసలు మనం కష్టపడేది ఫుడ్ గురించి, అట్లాంటిది ఈ ఫుడ్ టాస్క్ కోసం కొట్టుకోవడం అనేది వెరైటీ అనమాట. అలా అని చెప్పి ఫుడ్ పంచడం ఇవన్నీ బిగ్ బాస్ నచ్చదు. ఎందుకంటే బిగ్ బాస్ నాకు తెలిసి ఐ థింక్ అసలు అలాంటి ఎందుకు పెట్టారంటే అంటే ఫుడ్ వాల్యూ తెలియడం కోసం పెట్టారేమో ఇటువంటి టాస్క్లు అనుకుంటున్నాను. ఫుడ్ వాల్యూ తెలియడం కోసం, అలాగే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అలాగే అసలు పేషెన్స్ ఎంతవరకు వీళ్ళు వెయిట్ చేయగలరని ఆ టాస్క్ దానికోసం ఏమైనా పెట్టుంటారు. మెయిన్ ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పి ఆ టాస్క్ కోసం ఏమైనా పెట్టుంటారు నాకు తెలిసి. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే యష్మి తప్పు అనిపిస్తుంది. మీకు ఎవరికి తప్పు కింద కామెంట్ చేయండి. అలాగే సపోర్టర్ సాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా డైలీ అప్డేట్స్ అనేది మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.